ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇక సమయంలో మరి విడుదల స్వస్థత ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మీకు ఈ యొక్క దినమున విడుదలను కలగజేయునుగాక. దురాత్మల నుంచి విడుదల, చేతబడి శక్తుల నుంచి విడుదలను దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. స్వస్థత, ప్రైజ్ లార్డ్. రోగములు, వ్యాధుల చేత బాధపడుతున్న మీకు దేవుడు స్వస్థతను అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో మనము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నేను మీకు తోడై ఉన్నాను, అందుకనే మీరు ఏం కాకూడదు, మీరు భయపడకూడదు, మీరేం చేయకూడదు, మీరు భయపడే అవసరం లేదు, దిగులు పడే అవసరం లేదు. హల్లెలూయా. మీకు సహాయం చేయవాడను నేనే, నా దక్షిణ హస్తం ఏం చేస్తుంది, మిమ్మల్ని ఆదుకుంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ప్రభువు మనల్ని ఆదుకునే దేవుడని? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, యేసు ప్రభు దగ్గరికి మరి ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వస్తున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభుని చూసిన వెంటనే ఆ యొక్క చిన్న బిడలో దురాత్మ ప్రవేశించి మరి కింద పడిపోతూ ఉన్నాడు, నురుగు కార్చుకుంటూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో మరి యేసు ప్రభు వారు ఆ చిన్నవాని తండ్రిని అడుగుతూ ఉన్నాడు, వీనికి సంభవించి ఎంతకాలం అయింది అంటే, చిన్ననాటి నుంచి వానికి ఈ విధంగానే ఉంది, ప్రభువా నీ వలన అయితే నా కుమారుని ముట్టి నీవు బాగు చేయి అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నీ వలనైతే నా కుమారుని ముట్టి ఏం చేయాలి, బాగు చేయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే అనేకుల దగ్గరికి వెళ్ళి వచ్చారు, ఎక్కడ కూడా ఏం కాలేదంట, బాగా కాలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పుడు చివరిగా ఎవరి దగ్గరికి వస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ప్రభువా నీ వలన అయితే బాగు చేయి. హల్లెలూయా. ప్రభువుకు వలనైతే కాదు, ఆయన ఎటువంటి వాడంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలటుకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ముఠ స్వస్థపరచడానికి ఆయన శక్తిమంతుడు, విడుదల ఇవ్వడానికి ఏమంట ఆయన శక్తిమంతుడు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారు ఒక మాట అంటా ఉన్నాడు, నమ్ముట నీ వలనైతే. ఎవరిని నమ్మడము? నన్ను నమ్మడము అనగా యేసయ్యను నమ్మడము నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, యేసుక్రీస్తు ప్రభువును నమ్మితే మనకు సమస్తము సాధ్యమే. సమస్తము అన్నప్పుడు ఒకటి రెండా? హల్లెలూయా. సమస్తం అన్నప్పుడు అది ఏదైనా కానీ. ప్రైజ్ లార్డ్. నీవు నమ్మినట్లయితే సమస్తము సాధ్యం. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఆ పరిస్థితులను సరిచేయడానికి నా దేవునికి సాధ్యము. హల్లెలూయా.
నీ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచి ఆ కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి దేవుడు ఎటువంటి వాడు? ఆయన సమర్థుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ కుటుంబంలో వ్యక్తులు దురాపల చేత పీడించబడుతూ ఉన్నారా? మిమ్మల్ని విడిపించడానికి ఆయనకు సాధ్యము. హల్లెలూయా. ఆర్థిక సమస్యలలో మీరు ఉంటా ఉన్నారా? ఆర్థిక సమస్యల నుంచి కూడా మిమ్మల్ని విడిపించడానికి దేవుడు ఎటువంటి వాడు? ఆయన సమర్థుడు. హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు యేసయ్య? నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. అయితే ఏముండాలంట మన జీవితంలో? ఆయనను నమ్మే మనస్సు ఉండాలి. అందుకని యేసు ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే, ఏమైతే? నమ్మేది నీ వలనైతే. ఎవరిని నమ్మడమో? యేసుక్రీస్తు ప్రభువును నమ్మడము నీ వలనైతే, యేసుక్రీస్తు ప్రభువుకు హృదయమును ఇవ్వడానికి నీ వలనైతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకు ఈరోజు ఏది కూడా అసాధ్యమైనది లేదు అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము. ఎందుకు భయము జీవితంలో? ఎందుకు భయము? కొంతమందికి మరణ భయం, కొంతమందికి రోగము భయం, ఏమైపోతుందో ఏమో అని. హల్లెలూయా. కొంతమందికి పిల్లలను గూర్చిన, భవిష్యత్తును గూర్చిన భయం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయము ఆవరిస్తా మరి ఉంటా ఉంది. ఈ భయము మనుష్యుని ఏం చేస్తూ ఉందంటే కృంగజేస్తూ మరి ఉంటా ఉంది. అయితే యేసు ప్రభు అంటా ఉన్నాడు, భయపడకుము, నేను నీ తోడై ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క విడుదల స్వస్థకు ప్రార్థనకు వచ్చిన ప్రియమైన బిడ్డలారా, యూట్యూబ్లో చూస్తుంటున్న వారలారా, ప్రభువు మాట్లాడుతున్నది ఏమంటే భయపడకుము అని మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా నీవు భయపడవద్దు. నేను ఏం చేయగలను? నిన్ను విడిపించడానికి నేను సమర్థుడను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ప్రభు యొక్క సహాయము ఎటువంటి సహాయం అంటే అది ఉన్నతమైన సహాయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తుంటున్నాం, దురాప చేత పీడించబడుతున్న యొక్క బిడ్డ. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన 21వ వచనం, అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వారి తల్లిని అడుగగా, అతడు బాల్యము నుండి అది వారిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము. హల్లెలూయా. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి ఏం చేయాలి? మాకు సహాయము చేయమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి స్తోత్రం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఆ చిన్నవాని తండ్రి ఏం చేస్తున్నాడంటే బిగ్గరగా చెప్తా ఉన్నాడు. అనగా ఇక్కడ చూస్తుంటున్నా, బిగ్గరగా అంటే ఏడ్చి అని కింద మనం చూస్తున్నాం, కన్నీళ్లు విడిచి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడంట, ప్రభువా నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మకం లేకుండా సహాయము చేయుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ఏముంటుందంటే ప్రభు దగ్గరికి వస్తారు, అయితే వారి జీవితాల్లో మరి ఏముంటుందంటే నాకు బాగైతుందో కాదో, నాకే బాగైతుందో కాదో, మా పిల్లోనికి బాగైతుందో కాదో, మా ఆయనకు బాగైతుందో కాదో, నాకు బాగైతుందో కాదో. ఇది ఏమంటారు, బాగైతుందో కాదో, బాగైతుందో కాదో అంటే దాన్ని ఏమంటారంట, నమ్మకం అంటారా, అపనమ్మకం అంటారా? అపనమ్మకం. ఈ అపనమ్మకము అన్నది మానవుని జీవితంలో ఎటువంటిదంటే అది పెద్ద అడ్డుగోడ. ఏంటంటే అది అపనమ్మకము, అది పెద్ద అడ్డుగోడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మాలి, విశ్వసించాలి, అపనమ్మకము లేకుండా ఉండాలి. నా ప్రభు నా కొరకై కల్వరి శిలువలో రక్తమును కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ రోజున ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడానికి సమర్థుడు అని నమ్మాలి. హల్లెలూయా. నా రోగమును ముట్టి స్వస్థపరచడానికి సమర్థుడని నమ్మాలి. యేసు ప్రభువా, నీవు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందాను ప్రభువా అని విశ్వాసముతో నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, నమ్మకం అన్నది చాలా 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 మరి ఇంపార్టెంట్. యేసు ప్రభువు అంటా ఉన్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఆ యొక్క మరి చిన్నవాళ్ళతో మరి యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు చూచి మూగవైన చెవిటిదయమా వాళ్ళని వదిలిపోము, ఇంకా వాళ్ళలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాళ్ళు వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయినరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగవాడు నిలవబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, వీరి జీవితంలో ఏం చేసిందంటే వీరి విశ్వాసం, ప్రభు పట్ల ఉంచిన నమ్మకం ఏం చేసిందంటే ఆ చిన్న బిడ్డకు గొప్ప విడుదలను కలగజేసింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో చూస్తున్నాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. హెబ్రీ రాసిన పత్రిక 11:6 చూస్తున్నాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో ఏది ప్రాముఖ్యం అంటే చెప్పండి, విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. కదా, మేము ప్రార్థన చేసి ప్రార్థన నుండి మీకు అందరికీ మేము ఇస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన నూనె మీరు విశ్వాసంతో రాచుకున్నప్పుడు దేవుడు మీ జీవితాలు ఏం చేస్తూ ఉన్నాడు, మరి స్వస్థతను కలిగిస్తూ ఉన్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది కొబ్బరి నూనెలో ఏముంది అని చెప్పేసి అంటారు. కొంతమంది ఏమంటారు,
కొబ్బరి నూనెలో ఏముంది అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఒకసారి యాకోబు పత్రిక. బాబా యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 14వ వచనంలో, మీలో ఎవరైనాను రోగి ఉన్నాడా వాడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. హల్లెలూయా. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, కొబ్బరి నూనె ఏం చేస్తుందంట? కొబ్బరి నూనె ఏం చేయలేదు. హల్లెలూయా. కొబ్బరి నూనె ఏమి చేయలేదు. కానీ ఈ కొబ్బరి నూనెకు యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఆ రోగిని స్వస్థపరుచును. హల్లెలూయా. ప్రభువు అతని లేపును. ఎక్కడి నుంచి లేపుతాడు? మరణ పడకల్లో ఉంటే మరణ పడకల నుంచి దేవుడు లేపుతాడు. రోగశయం మీద ఉంటే రోగశయం మీద నుంచి నా దేవుడు లేపడానికి శక్తిమంతుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క కొబ్బరితో ప్రార్థన చేసినప్పుడు ఏమి జరుగుతూ ఉందంట? పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుదురు. హల్లెలూయా. చూడండి ఎంత మరి కొబ్బరి నూనెలో ప్రార్థనలో ఏముందంట? హల్లెలూయా కదా. కొబ్బరి నూనె కానీ లేకపోతే ఒలీవల నూనె కానీ, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. దీనిలో ఏముందంటే దీనిలో ఏమి కూడా లేదు. కానీ అయితే విశ్వాసముతో ప్రార్థన చేసి ఆ నూనెను రాసినప్పుడు ఏమి జరుగుతూ ఉందంట? రోగికి స్వస్థత కలుగుతూ ఉంది. ప్రభు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంట? లేపుతా ఉన్నాడు. ఎక్కడి నుంచి లేపుతా ఉన్నాడు? ఆ రోగశయం మీద నుంచి లేపుతా ఉన్నాడు. మరణ పడకల్లో ఉంటే మరణ పడకల్లో నుంచి ఏం చేస్తున్నాడంట? ప్రభు లేపుతూ ఉన్నాడు. ఇంకొక అద్భుతమైన సంగతి ఏమంటే, పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును కదా. ఈ నూనెకు దేనికి సాదృశ్యంగా ఉందో? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మరి ఉంటుందని గ్రహించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కొబ్బరి నూనెతో లేక ఒలివల నూనెతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేస్తాడంట? ఆ వ్యక్తి యొక్క జీవితంలో పాప క్షమాపణను కలిగిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ప్రభువా, నేను పాపినయ్యా, నీ రక్తములో నా ప్రభువా నా యొక్క ప్రతి పాపాన్ని కడుగు, ప్రభువా నన్ను శుద్ధీకరించు ప్రభువా అని చెప్పి ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ పొందేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు ఇక కొబ్బరి నూనెల మూలకంగా కానీ లేకుంటే ఒలీవల నూనెల మూలకంగా కానీ దేవుడు ఎటువంటి కార్యం అంట? ఆయన స్వస్థపరిచేవాడుకుంటూ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. రోగముతో వచ్చారా, వ్యాధులతో వచ్చారా, దురాత్మల చేత పీడించబడుతూ వచ్చారా, ఏమి కావాలి? మీకే విశ్వాసం కావాలి. హల్లెలూయా. విశ్వాసంతో వచ్చినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన. హల్లెలూయా. మీరు విశ్వాసంతో వచ్చినప్పుడు, ఎవరు విశ్వాసంతో? మీరు విశ్వాసముతో. హల్లెలూయా కదా. హెబ్రాయీయులకు 11:6 ఏం చూస్తుంటున్నాము? విశ్వాసము లేకుండా దేవునికి
ఇష్టులైనట అసాధ్యము. ఆయన ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్మి వచ్చినప్పుడు, విశ్వసించి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే, నీవు ఎటువంటి వ్యాధితో నీవు బాధపడుతున్నా, ఎటువంటి రోగముతో నీవు బాధపడుతున్నా, ఎటువంటి సమస్యతో నీవు వచ్చినప్పటికీ నా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను విడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు, నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు, మరి ముఖ్యముగా నీకు రక్షణను అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరి జీవితంలో మరి స్వస్థతల కోసం ప్రార్థనకు వస్తారు, మంచిదే. ప్రైజ్ ది లార్డ్. స్వస్థతల మూలకంగా దేవుడు ఏం చేయబడతా ఉన్నాడంటే, దేవుని నామము మహిమపరచబడుతూ మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవుడు దేనిని బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉంటున్నాడంటే, నీ జీవితంలో ఎప్పుడు నీ పాపమును గురించి నీ పశ్చాత్తాపడతావో, ఎప్పుడు ప్రభు సన్నిధిలో, ప్రభువా నీ రక్తములైన ప్రతి పాపాన్ని కడిగిన శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు ప్రభువా, నా హృదయంలోనికి నీవు రాయ్యా, ఇక మీదట నేను పాపిష్టి జీవితాన్ని నేను జీవించను నాయన, నీ కొరకే నేను జీవిస్తానయ్యా, నన్ను నీ కుమారునిగా చేసుకో, నన్ను నీ కుమార్తెగా చేసుకో అంటే, హల్లెలూయా, ప్రభు పరలోకములో తన దూతలతో కూడా ఏం చేసేవాడుగా ఉన్నాడో తెలుసా, ఆయన సంతోషించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ రోగం స్వస్థపరచబడుతుంది. అయితే నీ జీవితంలో ప్రభువుకు నీ హృదయం ఇచ్చి నీవు రక్షణ పొందినట్లయితే నిజముగా ప్రభు సంతోషిస్తాడు. ప్రభు సంతోషిస్తే హల్లెలూయా, నీ జీవితమే అద్భుత రీతిగా మరి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుమో, నమ్మిక మాత్రం ఉంచని సమాజ మందిరపు అధికారితో చెప్పి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, యేసు ప్రభు ఏమంటున్నాడంట, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. ఎవరు చెప్పిన మాట? యాయూరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చారు. వారు చెప్పారు, అయ్యా యాయూరు అయ్యగారు, నీ కుమార్తె ఏమైపోయింది, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా నీ బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు, ఇంకా మన పని మనం చూసుకుందాం రా అని చెప్పేసి పిలుస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అప్పుడు యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, యేసు వారు చెప్పిన మాట ఏం చేయలేదంట, లక్ష్య పెట్టక భయపడకుమో అంటా ఉన్నాడు. ఎటువంటి సమయంలో? అందరూ చనిపోయింది నీ కుమార్తెని చెప్పినప్పుడు ఏమంటున్నారంట, భయపడకుమో. ప్రైజ్ ది లార్డ్. నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. భయపడొద్దు అంటా ఉన్నాడు. అయ్యా ఏమంటున్నాడు? భయపడొద్దు అంటా ఉన్నాడు, నమ్మిక మాత్రం ఉంచమంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇటువంటి సందర్భంలో భయపడకుండా ఉండగలరా ఎవరైనా? ఉండలేరు కదా. నమ్మకం ఉంచడానికి మరి ఏమైనా ఆస్కారం ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, భయపడకుండా ఉండడానికి, నమ్మిక ఉంచడానికి నిరీక్షణకు ఆధారమే లేదు. ఏం లేదు? నిరీక్షణకు ఆధారం ఉందా? లేదు. అందరూ సర్టిఫై చేసేశారు, యాయూరు కుమార్తె చనిపోయింది అని డాక్టర్స్ సర్టిఫై చేసేశారు. ఇంకా జనులందరూ కూడా చెప్పుకుంటున్న సందర్భంలో, ప్రైజ్ ది లార్డ్,
నిరీక్షణకు ఆధారమే లేదు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఈ యాయూరు ఏం చేస్తున్నాడంట? నిరీక్షణను కలిగి నమ్ముతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిరీక్షణను కలిగి నమ్ముతా ఉన్నాడు. ప్రభువు యొక్క మాటని విశ్వాసం ఉంచాడు. భయపడలేదు యాయూరు. సంపూర్ణమైన విశ్వాసం ఉంచాడు యేసు ప్రభు మీద. అపనమ్మకము లేకుండా విశ్వాసం ఉంచాడు. అట్లా ఇట్లా పారిపోలేదు. తన మనసులో చంచలత్వం అనేది రాలేదు. ఎలాగున్నాడంట? యేసయ్య వైపే చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మాట యందే నమ్మిక ఉంచిన వాడుగా ఉంటా ఉన్నాడు యాయూరు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇరువురు కలిసి ఎక్కడికి పోయారంట? యాయూరు ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి 37వ వచనం చూస్తున్నాం. పేతురు యాకోబు సహోదరుడు యోహానును వారిని తప్ప మరి ఎవరిని నైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటున్నాడు? ఆడ ఏడుస్తున్న వాళ్ళని చూసి, గోళ్ళు చేస్తున్న వాళ్ళని చూసి ఏమంటున్నాడంట? ఈ చిన్నది ఏం చేయలేదు, ఈ చిన్నది చనిపోలేదు, ఈ చిన్నది ఏం చేస్తామని చెప్పండి? నిద్రపోతా ఉంది. అందరు కూడా యేసయ్య మాట చెప్తే ఏడ్చే వాళ్ళకి అందరూ కూడా ఏమొచ్చిందంట? నవ్వు వచ్చిందంట. ఏమొచ్చింది? నవ్వు వచ్చింది. నవ్వు వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువును అపహాసిస్తున్నారు. 49వ వచనం. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరిని బయటికి పంపివేసి, హల్లెలూయా. అయితే ఆయన వారిని అందరినీ ఎక్కడికి పంపివేసి? బయటికి పంపేసి. ఎందుకు పంపివేశాడు? ఎటువంటి వారిని బయటికి పంపేశాడంట? అపనమ్మకస్తులను. హల్లెలూయా. అపనమ్మకస్తులు ఉన్నప్పుడు మరి కొన్నిసార్లు ఏం జరగదంట? అద్భుతం జరగడము అసాధ్యం. హల్లెలూయా. అందుకని నమ్మకస్తులుగా ఉంటున్న వారిని ఏం చేశాడంట? బయటికి పంపించేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బయట పంపిస్తే 40వ వచనము. ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆ చిన్నదాన్ని చేయి పెట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. హల్లెలూయా. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి, ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు ఎటువంటివంటే అవి ఆశ్చర్యములు. హల్లెలూయా. అవి ఊహకు అందనివి, నమ్మశక్యము కాని కార్యములను దేవుడు చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. యాకోబు యెషయా గ్రంథంలో చూస్తున్నాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవెటువంటి సమస్యతో ఉన్నావు? నీవు ఏ విషయంలో నీవు భయపడతా ఉన్నావు? ఏ విషయంలో నీవు కృంగిపోతా ఉన్నావు? నేను నీతో కూడా నేను ఉన్నాను.
హల్లెలూయా. ప్రభువు నాతో కూడా ఉన్నాడు అన్న వాళ్ళందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రభువు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు నాతో ఉండడమే కాదు, ప్రభువు నాలో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? నాలో ఉన్నాడు. నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీలో ఉన్నవాడు ఎటువంటి వాడు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎటువంటి వాడు? గొప్పవాడు. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను అని వెంటనే నీవేం చెప్పాలి? ప్రభువా, నీవు నాకు తోడై ఉన్నావు, నాలో నీవు ఉన్నావు ప్రభువా. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడుగా ఉంటున్న నీవు ఎక్కడున్నావు? నాలో ఉన్నావు ప్రభువా, నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమస్యను బట్టి నేను దిగులు పడను, ఈ సమస్యను బట్టి కలవరపడను, ఈ వ్యాధిని బట్టి నేను కలవరపడను, ఈ యొక్క శ్రమను బట్టి నేను కలవరపడను. ప్రభువా, నీవు నాతో ఉన్నావు నాయన. నాతోనే కాదు నాలో కూడా నీవు ఉన్నావు ప్రభువా. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్న నీవు గొప్పవాడు కదయ్యా. నీవు నాకు ఉన్నప్పుడు నాకెందుకు భయం? హల్లెలూయా. నాకెందుకు దిగులో? ప్రైజ్ ది లార్డ్. కదా, యాయూరు భయపడలేదు. ప్రభు నామమునందు ఏం చేశాడంటమ్మా? విశ్వసించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి పరిస్థితుల్లో అంటే నిరీక్షణకు ఆధారమే లేదు, నమ్మడానికి కానే కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వింటా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటుందంటే పిచ్చి పట్టిందా వీళ్ళకి అన్నట్లా ఉంటుంది. హల్లెలూయా. అయితే అద్భుతం జరిగినప్పుడు ఎట్లుంటుంది? నోరు చేసుకుని అని చూస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఏమైనా నీ జీవితంలో చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నీకేముండాలి? ప్రభువుని నమ్మే నమ్మకము నీలో ఉండాలి. ప్రభువు పట్ల విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మరి చూస్తున్నాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటాడు, ఆవుగిందంత విశ్వాసం ఉంటే కొండను చూచి నీవు పోయి సముద్రంలో పడమని చెప్తే అది పడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కదా, ఆవుగింజంత విశ్వాసం. ఆవుగింజ ఎంత ఉంటుంది చెప్పండి? చిన్నది. అయితే ఆ చెట్టు ఎట్టాడిది? చాలా పెద్దది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఆవుగింజంత విశ్వాసం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? పెద్ద వృక్షం అంతా గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నమ్ముకున్న నీలో అవిశ్వాసం ఉందా? ప్రభు నన్ను బాగు చేస్తాడో లేదో, నాకు విడుదల దొరుకుతుందో లేదో అనుకుంటున్నావా? అయితే ప్రభు అంటా ఉన్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు విశ్వసించు, నీకెందుకు సందేహం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు విశ్వసించు, నీకెందుకు సందేహం? నీ విశ్వసించినట్లయితే, హల్లెలూయా, యాయూరు కుమార్తె జీవితంలో నిరీక్షణకు ఆధారము లేని సమయంలో ఎటువంటి గొప్ప కార్యాలను చేశాడో అటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల జీవితంలో నేను చేయగలటకు శక్తిమంతుడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్వస్థత, విడుదల ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, భయపడవద్దు, నేను నిన్ను విడిపించడానికి నేను వచ్చాను. హల్లెలూయా. భయపడవద్దు, నేను నిన్ను స్వస్థపరచడానికి నేను వచ్చాను. భయపడవద్దు, నేను నీకు విజయం ఇవ్వడానికి నేను వచ్చానని ప్రభు అంటా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి
మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను అనేక రోజులుగా దయ్యముల చేత పీడించబడుతున్నాను. ప్రభువా, నాలో అవిశ్వాసం లేకుండా నాకు విశ్వాసాన్ని దయచేయి నాయనా. ప్రభువా, నేను నమ్ముకున్నాను కానీ నీవు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు అన్న నమ్మకం లేకుండా అయిపోయిందయ్యా. నన్ను క్షమించు ప్రభువా. నీవు అంటున్నావు నేను నీతో ఉన్నానంటే కూడా లేదు ప్రభువా, నీవు నాతో లేవు అన్నట్లుగా నేను ఉన్నాను, నన్ను క్షమించు. హల్లెలూయా. ప్రభువా తండ్రి, ఈ అపనమ్మకం నుంచి నన్ను తీసివేయి ప్రభువా. ఈ దురాత్మ నుంచి, చేతబడి శక్తుల నుంచి నాకు విడుదల ప్రభువా నీవు అనుగ్రహిస్తావని ప్రభు హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రభువా తండ్రి, ఈ వ్యాధితో బాధపడుతున్నాను, రోగంతో బాధపడుతున్నానయ్యా. ప్రభువా, డాక్టర్స్ను నేను ఆశ్రయిస్తా ఉన్నాను. అయితే ప్రభువా, నీ మీద నమ్మకం లేకుండా వ్యక్తిగా నేను ఉన్నానయ్యా. అన్నీ కూడా నిష్ఫలమైపోయాయి ప్రభువా. యాయూరు కుమార్తె జీవితంలో అన్నీ నిష్ఫలమైపోయాయో, ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమైపోయాయి ప్రభువా. ఇప్పుడు నేను నమ్ముతున్నానయ్యా, ఇప్పుడు నేను నమ్ముతున్నాను తండ్రి. ప్రభువా, నా జీవితంలో అద్భుతం చెయ్యయ్యా. నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు చెప్తున్నావు భయపడవద్దని, ఇక మీదట నేను భయపడను ప్రభువా. నేను దిగులు పడనయ్యా. ప్రభువా, నీవు నన్ను బలపరిచావు తండ్రి. ప్రభువా, నా అపనమ్మకాన్ని తీసివేయి ప్రభువా. నీకు అయిష్టకరమైన జీవితము మాలో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేయి ప్రభువా. ప్రభువా, అద్భుతం పొందడానికి ఉంటున్న అడ్డుకోవడం తీసివేయి ప్రభువా. నేను తొలగించుకుంటాను ప్రభువా. నా జీవితంలో అద్భుతం చేయమయ్యా ప్రభువా. అద్భుతం చేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో అడగండి. ప్రభు ఇప్పుడే ఈ సమయం ఉందే నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబాకు తురింగరాలా సీకా తారా బాబా 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 బాబా. దురాత్మల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరిలో నుంచి దురాత్మ యేసు నామములో ఈ బిడ్డల యొక్క ప్రాణాత్మ శరీరం వదిలిపెట్టి తొలగిపోవాల్సిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఈ యొక్క బిడ్డల మీద నీకు అధికారం లేదు. ఈ బిడ్డలు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటా ఉన్నారు. వీరిలో నా ప్రభువు ఉంటుంటుగా సాతానా వీరిలోని ఉండడానికి నీకు అధికారం లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను గద్దిస్తూ బంధిస్తూ శపిస్తూ లాయపాస్తున్నాను. విడుదల కలుగును గాక. ప్రతి చేతబడి శక్తులు యేసు నామములో విరగొడుతున్నాను. ప్రతి చేతబడి శక్తులను యేసు నామములో విరగొడుతున్నాను. ప్రతి విధమైన అపనమ్మకమును యేసు నామములో బిడ్డలను తొలగిస్తున్నాను. ప్రతి చేతబడి శక్తులను యేసు నామములో విరగొడుతున్నాను. సంపూర్ణమైన విడుదల కలుగును గాక. శరీరంలో మంటలు తీసుకుని వస్తున్న దురాత్మ, తలభారమును తీసుకుని వస్తున్న దురాత్మ, నెమ్మది లేకుండా చేస్తున్న దురాత్మ, విచిత్రమైన ఆలోచనలు కలగజేస్తున్న దురాత్మ, పీడకలను తీసుకుని వస్తున్న దురాత్మ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వదిలిపెట్టి తొలిపో పిశాచేస్తున్నాములో. ఈ సమయంలో మీకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ మీరు చేతులు ఉంచుకోండి. కడుపులో గడ్డ ఉందా, కడుపు మీద చేయి పెట్టుకోండి. గొంతులో గడ్డ ఉందా, గొంతు మీద చేయి మీరు పెట్టుకోండి. థ్యాంక్ యూ జీసస్. ఎక్కడ నీకు సమస్య ఉందో అక్కడ
కిడ్నీస్లో సమస్య ఉందా? కిడ్నీస్ మీద మీరు వెనుక భాగంలో చేతి ఉంచుకోండి. కడుపులో సమస్యనా? చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల సమస్యనా? గుండెలో సమస్యనా? ఊపిరితిత్తుల సమస్యనా? నీ శరీరంలో ఎక్కడ సమస్య ఉందో అక్కడ మీరు చేయించుకోండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మల్ని తాకబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఊర్రాల సిబతలింగల సఖతర బాబా బాబా బా రేతిబి కథల మంగళల సబా బాబా 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 బా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, కలువరి శిలువలో నాయన మా కొరకై రక్తము కార్చావు, మా కొరకై గాయాలు పొందావు ప్రభువా. నాయనా, నీ రక్తము నీ గాయములు స్వస్థపరచలేని రోగము వ్యాధి ఏది కూడా లేదు ప్రభువా. నీవు పొందిన గాయముల చేత యేసు నామములో ఈ యొక్క బిడలలో ఉంటున్న కణితలు గడ్డలు శరీరంలో ఏ భాగంలో ఉన్నా యేసు నామములో వేలతెత్త పెకలించబడిన గాక, పెకలించబడిన గాక యేసు నామములో. తలలో ఉంటున్న ప్రతి భారం, తలలో ఉంటున్న ప్రతి భారం యేసు నామములో గద్దిస్తున్నాను. ప్రతి విధమైన తలనొప్పి యేసు నామములో గద్దిస్తున్నాను. యేసు నామములో. కడుపులో చిన్న ప్రేగుల్లో పెద్ద ప్రేగుల్లో ఉంటున్న సమస్య యేసు నామములో గద్దిస్తున్నాను. చిన్న ప్రేగులో పెద్ద ప్రేగులో ఉన్న సమస్య, కాలేయములో జీర్ణాశయంలో ఉన్న సమస్య నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ I set right every system in the stomach in the name of Jesus. యేసు నామములో కడుపులో ఉన్న ప్రతి పద్ధతి సరి చేయబడును గాక, ఆరోగ్యం పొందుకొనును గాక, ఊపిరితిత్తుల ఆరోగ్యం పొందుకొనును గాక, గుండె ఆరోగ్యం పొందుకొనును గాక, కాలేయం ఆరోగ్యం పొందుకొనును గాక, కిడ్నీస్ ఆరోగ్యం పొందుకొనును గాక యేసు నామములో. Hallelujah, Lord. Thank you, Jesus. Hallelujah, Lord. Thank you, Lord. Stotram. Hallelujah, Lord. రోగములను బాపును యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, శక్తి బలము నీచును యేసు రక్తము, శక్తి బలము నీచును
యేసు రక్తము సిలువలో నాకై కార్చెను యేసు రక్తము సిలువలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి నీ నామాన్ని మహిమపరుస్తున్నాను ఘనపరుస్తుంటున్నానయ్యా ప్రభువా తండ్రి నాయన ఈ సమయములో ప్రభువా నీ బిడ్డలను ప్రభువా నాయన మీరు ముట్టినందులకై స్తోత్రాలు మీరు స్వస్థపరచడానికి స్తోత్రాలు మీరు విడుదల చేసినందుకై మీకే స్తోత్రాలు ప్రభువా దురాపలు క్షోమని కేకలు వేసి పారిపోతున్నందుకై మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు రోగములు ఆయన బిడ్డలు విడి వెళ్ళిపోయినందుకై స్తోత్రములు ఆయన నీవు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి నిన్నే స్తుతిస్తుంటున్నాము ప్రభువా ఆయన సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.